ఒక మూర్ఖుడు. శివలింగం మీద కాళ్ళు పెట్టి పాద పూజ చేయించుకుంటున్నాడు వాడు. నా కొడక నా కంటి కనబడితే పెట్టారు. ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. మసీద్లోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. కానీ ఎందుకని దేవాలయాల్లో మాత్రమే విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు? ఇదంతా డబ్బు పిచ్చి, ఏదో నేను గొప్పగా చెప్పుకోవాలని మీరు అన్నట్టు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు స్థాయి స్తోమత ఎందుకండి? అలా విఐపి దర్శనం చేసుకుంటే నీకు దర్శనం చేసుకున్నా నువ్వు దర్శనం. సో మీ ప్రకారంగా దేవుడు అంటే నమ్మకమా, సైంటిఫిక్ ప్రూఫా? దేవుడు ఉన్నాడని ప్రతి దాంట్లో మన సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలి అని చెప్పి కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు. అసలు సైన్స్ కి దేవుడికి అసలు పోల్చలేము. ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని అంటే ఈ సౌందర్య అనే అమ్మాయి, ఈ భవిత అనే అమ్మాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిన ఒక ముస్లిమ్స్ వ్యక్తిని మీరెందుకు ఆపలేకపోయారు? అది సమాధానం చెప్పండి. భగవద్గీత బుక్ని, ఆ గ్రంథాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తాం. రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఒక చిన్న క్లాత్ వేసి వాటి మీద పెట్టి సిగ్నల్స్ పడ్డ ప్రతిసారి ఆ బుక్స్ని తీసుకొని వెళ్ళి కొనండి 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 అంటూ అమ్మడం. మీరు అన్నట్టు భగవద్గీత గీత ఒకటే కాదు, తిరుపతికి పోతే అక్కడ పటాలు కూడా కింద పెట్టుకొని అమ్ముతున్నారు. అక్కడ ఇంటర్వ్యూ మిడిల్లో కెమెరామ్యాన్లకి చేతులు లేవకుండా అవుతూ ఉంటాయి. ఏది చెయ్యి నా మీద వేసి చూడు నువ్వు. అవన్నీ మీరు ఫేక్ అని ఎలా చెప్తారు? మీరు ఫేక్ అని ఎలా చెప్తారు? పైకి లేయి, పైకి లేయి, ఆగు ఆగు. సర్వదిత్యదారం వదిందరదరద్దరు తరదర కహ కలసియ సుంబరదమ్మరం రా. నమ్మట్లేదా? ఇక్కడ చాలా దయలు ఉన్నాయి. అవును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈ మధ్య అఘోరి మాత ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుండి ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్నారు, ట్రెండ్ అవుతూనే ఉన్నారు. రోజు రోజుకి తన టాలెంట్ తో అందరినీ ఏమంటారు ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాధురి గారు. ఒకసారి తనతో మాట్లాడి ఈ మధ్య జరుగుతున్న చాలా విషయాల గురించి కూడా క్లారిటీస్ తీసుకుందాము. నమస్తే అండి. హర 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 మహాదేవ శంభో శంకర. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. సో ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నారు. అఘోరి మాత కొంతమంది ఎలా అయితే బయటకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటూ మీరు అంతే ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆట అనే కాదమ్మా, జనాలకి నిజాలు కావాలి. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే కదా కంటెంట్, అప్పుడే జనాలు చూస్తారు. సో అఘోర విషయంలో ఏంటంటే ఆమె ఒకటి గుడి కావాలనింది, ఏదో సంథింగ్ అనింది. సో ఆమె ఇట్లా దూసుకొని వస్తే ఆహా నువ్వేనా నేను వస్తాను అంటే, నేను ఫేమ్ అవ్వాలని కాదు, అసలు నీ ఫేమ్ ఎప్పుడో ఉన్నా. గతంలో నా వీడియోలు చూసుకుంటే చాలా ఉన్నాయి. ట్రోలింగ్ చేశారు, మీమ్స్ చేశారు ఒక 5 years కింద, చాలా ఉన్నాయి. ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడే నేను ఫేమస్ అయ్యాను. సో అప్పుడు ఎవరు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. సో ఇలాంటివి చేయకండి, ఇలాంటివి చేసి మోసపోకండి అన్నట్టు అఘోర విషయంలో వచ్చా. ఇప్పుడు అఘోర సట్ట బుడతా సర్దుకొని వెళ్ళిపోయా. ఓకే. సో యాక్చువల్ మ్యాటర్స్ లోకి వెళ్ళే కంటే ముందు
చాలా మందికి మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, ఎక్కడ కూడా అంటే ఎక్కువగా ఎవరు మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ అసలు మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలు ఎక్కువ ఎక్కడ కూడా డిస్కస్ చేశారు. అంటే నేను స్టాప్ చేశాను. నేను అదే అంటున్నాను, ఒక 5 years కిందట అంటే ఇది ఏదైతే అఘోర విషయంలో వచ్చింది, నేను ఏదైతే చేశానో అది జనాలకి కొత్తగా నచ్చి పిలిచారు. జనాలకి కొత్తది కావాలి, కొత్తది పోతే పాతది అన్నట్టు, పాతది పోతే కొత్తది అన్నట్టు గతంలో చాలా ఉన్నాయి. మీరు కొడితే ట్రాన్స్జెండర్ మాదిరి ఇంటర్వ్యూ ఆ టైప్ చేస్తే 470 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. రీల్స్ వచ్చి 4 ఎన్నో ఉన్నాయి. నేను నైట్ చూసాను. నేను ఇప్పుడు చాలా మంది మాది అంటాం, ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా జనాలు, నాది మొత్తం భవిష్యత్ మొత్తం యూట్యూబ్ లోనే ఉన్నాయి, అందరూ చదివేశారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలో అదే మాట్లాడదాం, మాట్లాడడానికి నాకే బోరింగ్ అనిపిస్తుంది. సో అంతే. ఎవరైతే మీరు అంటున్న అఘోరి మాత రాకముందు ఏం చేస్తుండేవారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో బ్యాక్గ్రౌండ్ నేను ఒక నిమిషంలో చెప్తానమ్మా. సో ప్రతి తల్లి తండ్రులు ఉంటే ఒక వ్యక్తి అనేది కొంచెం చేంజెస్ వస్తాయి. సో నా లైఫ్ లో 6 సంవత్సరాలకి అమ్మ చనిపోయింది. మేము చిన్న పిల్లలము, నాన్న తాగేకి అలవాటు పడిపోయారు. అప్పటికి నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. సో ఫ్యామిలీ అంటారు ఎవ్వరు పట్టించుకోరు. అంటే ఇప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఇంకా నేను ఇంట్లో నుంచి పారిపోయాను అనమాట. వెళ్ళిపోయాను అంటే ఎవరు లేరు. ఇప్పుడు నేను అదే అన్న, తల్లిదండ్రులు ఉంటే పట్టుకొని ఇది దారి అని అంటారు. తల్లి చనిపోయింది, తండ్రి తాగుతున్నాడు, ఇంకా తమ్ముడు అంటే స్కూల్ పోతున్నాడు. నా లైఫ్ అలా 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 హైదరాబాద్కి వచ్చాను. అబ్బాయిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎన్నెన్నో అప్పుడే సినిమా అవకాశాలు, అప్పుడు కొంచెం ఆడవాళ్ళ లక్ష్యాలు ఉన్నా కొంచెం కళ కూడా ఉండే నాలో, యాక్టింగ్ కళ. అప్పుడు మన వల్ల కాదులే అని సరేలే అని ఇంకా మళ్ళీ పోయి అనంతపురంలో సుజాత హోటల్లో క్లీనింగ్ గా వర్క్ చేశాను. సో తిండి లేదు అక్కడ. లవర్స్ వస్తారు, ఇద్దరు, ఏసీ రూమ్ అనమాట. లవర్స్ వస్తే మనకు అన్నం పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అంటే అన్నం అంటే స్టాక్ అన్నం పప్పు ఏదో ఉంటది. ఇంకా వాళ్ళు లవర్స్ వస్తే బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తినరు, ముచ్చట్లు పెడతా అంటారు. సగం తిని ఇంకా కెమెరాలు ఉండేవి. నేనేం చేస్తాను, ఆ పీస్ ఏదైతే లెగ్ పీస్ ఉందో కింద పడేసి టక్కన తినేసి పైకి తోడుసుకొని అలా జీవిస్తే వాడు ఒక రోజు నాలా లక్షణాలు ఉన్నాయి. అప్పటికి ఏమో దేవుడు ఉన్నాడు అన్నట్టు ఉన్నా నేను. అదే టైంకి ట్రాన్స్జెండర్ రావడం, అదే టైంకి నాకు బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వకపోతే వాళ్ళు వస్తావా అంటే వస్తాను, ఎందుకంటే కోపం కదా. ఎక్కడ పోయినా నాకు అవమానాలే, ఎక్కడ పోయినా తిండి లేదు, నిద్ర లేదు, ఏంది ఇది నా బతుకు. సో వీళ్ళలో పోతే నాకు అన్నం దొరుకుతుంది కదా. తెలియని వయసు 16 ఏళ్ల వయసులో ఇంకా వాళ్ళలో పోయినాను. 15 సంవత్సరాలకి 15 రోజులకే వాళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో సర్జరీ చేయించారు. 41కి ఫంక్షన్ అయిపోయింది. ఇంకా 41 నుంచి మా గురు మయూరి గురు గారు, పాంపర్తి గురు, ఆమె నన్ను 3 సంవత్సరాలు ఆడపిల్లలాగా నన్ను ఇంట్లోనే, అంటే ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే వాళ్ళకి చాయ్లు టీలు కాఫీలు అందియడము. అప్పటికి నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికి మా నాన్న ఉన్నాడు. దాని తర్వాత ఇంకా రాంగా నేను ఈ రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వచ్చే 3 నెలలు వేసుకోను. అటువంటి బాగా చూసుకుంటున్నాము. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టెలు ఉంటారు కదమ్మా. సో మా కమ్యూనిటీలో మాదిరిగాడేంది ఇంత మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి అడుక్కొని తెచ్చి మా గురుకు మయూరమ్మకి తెచ్చిస్తే మాదిరిగాడేంది ఇంత పెట్టానమని నా మీద లేని పోటీలు చాలా చెప్పి కొట్టించి నన్ను చేయించి ఆమె మనసు విరకొట్టులాగా చేసి నన్ను మా గురుని ఇంకా మా గురువు పోబెట్టాను అడుక్కోపోయి ఇంకా నేను నాలో చూసాను. నిన్ను మహారాణిలాగా ఆడపిల్లలాగా అనుకుని ఇట్లా చెప్పిన మాటలకి ఇంకా నేను మొదటి రోజు అడుగు పెట్టాను భిక్షాటన్కి. నా భిక్షాటన్కి నేను అడుగు పెట్టిన తర్వాత నా లైఫ్ ఫస్ట్ రోజు ఎంత నరకం అంటే ఇదేనా నా జీవితం. ఈ 3 సంవత్సరాలు మంచిగా ఉండాలి. నా వెనకలో చుట్టూ నా కమ్యూనిటీ కొంతమంది నా మీద పుల్లలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒరే ఇంతగా అనిపిస్తారా, నన్ను ఇంత క్షోభ పెట్టారని ఆ రోజు నేను అనుకున్నా. ఇప్పుడు కూడా అంతకు అనిపిస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నా, మా గురి హ్యాపీగా ఉంది. దాని తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయి నా లైఫ్ బాగానే ఉంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. అప్పటికి వచ్చేసిన తర్వాత కొన్ని ఆడపిల్లలాగా ఉన్నాను కదా, కొన్ని షూటింగ్లు చేశాను, మూవీస్ లో చేశాను. సైరా నరసింహారెడ్డి మొత్తం చాలా చేశాను. కొన్ని సినిమాలు ఆగిపోయినాయి. ఈ టిక్ టాక్ పట్ల ఉప్పలు నేనండి ఇదేంది బాగుంది. అప్పుడు నేను టిక్ టాక్ చేసి నేను ట్రాన్స్జెండర్ అండి, అదే అండి ఇదే అని నేను చెప్పగానే ఇంకా అప్పుడు రాత్రి పెట్టాను. దీపావళి పండుగ రోజు పొద్దున్న చూడగానే ఇదేదో బాగుంది కదా అని, అంటే నేను అమ్మాయిని తెలుసు షూటింగ్ వాళ్ళకి. ఈ టిక్ టాక్ ఊరికనే ఉంటారు, ప్రతి ఒక్కరికి పోదు.
అవును. ఇంక చూసిన తర్వాత ఆహా అంటే ట్రాన్స్జెండర్ అని ఇంక అట్లా ఫేమస్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు కూడా పెద్ద కాంట్రవర్సీ. రాకేష్ మాస్టర్ గురు ఆయన నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నాను, ప్రతి ఒక్కరు శివశంకర్ మాస్టర్ గాని ప్రతి ఒక్కరు కానీ నాకు గురువులు అంటోలే. అలా ఉండే రాకేష్ మాస్టర్ నాకేదో మా అమ్మని తిట్టింటే కమ్యూనిటీ ఆయన కొంచెం తాగి అందరిని తిట్టాడు. అప్పుడు పెద్ద గొడవ అయ్యి పోలీస్ స్టేషన్ వరకు పోయి చాలా గొడవలు అయ్యి పెద్ద ఇష్యూ. అప్పుడు కాంట్రవర్సీ చేసేసారు నన్ను, మీమ్స్ ట్రోల్ చేసేసి. ఇంకా లాస్ట్ హ్యాపీగా ఉన్న 5 సంవత్సరాలు భిక్షాటం పోలేదు, హ్యాపీగా ఉన్నా. షూటింగ్ లో పైసలు తెచ్చుకుని హాస్టల్ ఉండేదాన్ని, మంచిగా ఉన్నా బాగున్నా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్రతి ఒక్కరికి లేని పరిస్థితి, రోడ్డు మీద పడ్డా. నేనేం చెయ్యాలి, దేహి అనాలి. అంటే తప్పి ఎవ్వరి వృత్తి వాళ్ళు గౌరవించాలి. సో షూటింగ్ లేవు, ఆగిపోయినాయి. ప్రతి పక్క ఉన్నటువంటి రోడ్డు మీద పడ్డాయి. నేనేం చెయ్యాలా? ఇంకా నా కమ్యూనిటీలో వచ్చి నేను మంచిగా హ్యాపీగా ఉన్నాను. ఉండే టైంలో మళ్ళీ ఈ అఘోర వచ్చింది. నేను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, అది పబ్లిక్ అయిపోయింది. ఇది నా లైఫ్ స్టోరీ మా. సూపర్. అంటే మీరు సింపుల్ గా షార్ట్ కట్ లో కూడా ఇదే మీరు మాటలు వేరే ఇంట్లో కూడా ఇలానే ఉంటాయి, డిఫరెంట్ అనేది ఉండదు. సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పినా కూడా అంటే ఆలోచిస్తే మీరు చెప్పిన ఆ సింపుల్ లోనే చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, వాటన్నింటినీ దాటుకుంటూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.